చాలా విశృంఖల స్వేచ్ఛా విహారం చేస్తే ఆడ ఏనుగులు చేసినటువంటి స్నాన ధాటికి ఆ నీళ్ళల్లో ఏదో ఒక జలచరానికి మెళకువ తెప్పించి ఇవి పైకెక్కాయి. అది విశేషం. నాలుక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి లోపల కూర్చుంటుంది, మాడు చెప్పు దెబ్బల సత్కారాన్ని పొందుతుంది. ఏమంటే మాట్లాడింది నాలుక కదా, దాన్ని బయటికి లేక కొట్టచ్చు కదా, అంతే కుదరదు. అది కలిగింది మాడు కాబట్టి దానికి ఆ డిపార్ట్మెంటల్ సిచ్యువేషన్. ఇవి పైకెక్కాయి, ఇది నీళ్ళల్లోకి దిగింది, ఆడుతూ ఉన్నది, ఇల్లాలతో సరసాలాడుతూ ఉన్నది. దీని సరసాలకు విరసంగా ఒక ఆకారం నీళ్ళల్లోంచి బయటికి వస్తున్నది. పరీక్ష మహారాజా ఎలా వస్తున్నదో తెలుసా? ఇక్కడ చెప్తారు పోతన గారు. భూగ 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 అంటున్నది. వీడనుకున్నట్ట ఇంతసేపు నేను కొట్టినటువంటి కొందపు తాకిడికి నీళ్లు కిందకెళ్ళి అంతే వేగంతో పైకొస్తూ బుగ 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 శబ్దం చేస్తున్నది అనుకున్నారు. పాపం వీడి దృష్టి లోపం. ఎలా వస్తున్నది ఆ జీవి? ముఖ ముఖాయుత భూరి బుద్భుదచ్చటలతో గదలు సుదిరికి భంగమూలగయ్యా. భుగ భుగాయుత భూరి బుద్భుదచ్చటలతో గదలు సుదిరికి భంగమూలగయ్యా. భువన భయంకర భూతారమున ఘోర నక్రగ్రాక యోనిలగయ్యా.